ఇవాళ శ్రీరామనవమి సంబరాలు అంబరానంటున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. తారంబాగ్ దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ శ్రీరామనవమి శోభాయాత్ర కోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగనుంది. ఈ నేపథ్యంలోనే సీతారాంబాగ్ కోటి మార్గంలో వాహనాలు వెళ్లేందుకు అనుమతులు నిరాకరించనున్నారు. శోభాయాత్ర జరగనున్నంతసేపు ఈ మార్గంలో ఉండే ట్రాఫిక్ను వేరే మార్గాల గుండా మళ్లించనున్నారు. సీతారాంబాగ్ బోయిగూడ కమాన్ నుంచి మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వైపు వాహనాలను దారి మళ్లించనున్నారు. మంగళహాట్, గాంధీ విగ్రహం, పురాణాపూల్, జుమేరాత్ బజార్ నుంచి ప్రయాణించే వాహనాలను టక్కర్వాడి జంక్షన్ వైపు మళ్లించనున్నారు. ఎంజే బ్రిడ్జ్, బేగం బజార్, అఫ్జల్గంజ్, సిటీ కాలేజ్ వైపు ప్రయాణించే వాహనాలను జుమేరాత్ బజార్ మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. అబిడ్స్, జీపీఓ, సుల్తాన్ బజార్, కోటి, అబిడ్స్ వంటి మెయిన్ రోడ్లపైన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలోనే బేగం బజార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, కోటి, కాచిగూడ ప్రాంతాల్లోనూ వాహనాల రద్దీ అధికంగా ఉండే అవకాశాలున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా ట్రాఫిక్ చర్యలు చేపడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. समझता हूँ पिछले जितने राम भक्त इस शोभा यात्रा में सम्मिलित होने के लिए आए थे उससे 4 गुना ज़्यादा ही इस वर्ष राम भगत श्री रामनवमी शोभा यात्रा को सफल करने के लिए आ रहे हैं। और बहुत सारे राम भक्त तो यहाँ वीडियो बना रहे कि हम गुजरात से आ रहे हैं, हम लोग महाराष्ट्र से आ रहे हैं, बहुत सारे लोग मैसेज कर रहे हैं कि हम अनेकों राज्यों से आ रहे हैं। मैं समझता हूँ इस बार की भी श्री रामनवमी शोभा यात्रा जैसे पिछले श्री रामनवमी शोभा यात्रा ने इतिहास रचा था कि पूरा का पूरा भगवा हो गया था, इस वर्ष भी वैसे ही एक बहुत ही ज़बरदस्त धूमधाम से श्री रामनवमी का प्रोग्राम रहेगा और संपन्न भी होगा। मैं समझता हूँ पिछले जितने राम भक्त इस शोभा यात्रा में सम्मिलित होने के लिए आए थे उससे 4 गुना ज़्यादा ही इस वर्ष राम भगत श्री रामनवमी शोभा यात्रा को सफल करने के लिए आ रहे हैं। और बहुत सारे राम भक्त तो यहाँ वीडियो बना रहे कि हम गुजरात से आ रहे हैं, हम लोग महाराष्ट्र से आ रहे हैं, बहुत सारे लोग मैसेज कर रहे हैं कि हम अनेकों राज्यों से आ रहे हैं। मैं समझता हूँ इस बार की भी श्री रामनवमी దేశవ్యాప్తంగా ఇవాళ శ్రీరామనవమి సంబరాలు అంబరానంటున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.
శ్రీరాంబాగ్ దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ శ్రీరామనవమి శోభాయాత్ర కోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగనుంది. ఈ నేపథ్యంలోనే సీతారాంబాగ్ కోటి మార్గంలో వాహనాలు వెళ్లేందుకు అనుమతులు నిరాకరించనున్నారు. శోభాయాత్ర జరగనున్నంతసేపు ఈ మార్గంలో ఉండే ట్రాఫిక్ను వేరే మార్గాల గుండా మళ్లించనున్నారు. సీతారాంబాగ్ బోయిగూడ కమాన్ నుంచి మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వైపు వాహనాలను దారి మళ్లించనున్నారు. మంగళహాట్, గాంధీ విగ్రహం, పురాణాపూల్, జుమేరాత్ బజార్ నుంచి ప్రయాణించే వాహనాలను టక్కర్వాడి జంక్షన్ వైపు మళ్లించనున్నారు. ఎంజే బ్రిడ్జ్, బేగం బజార్, అఫ్జల్గంజ్, సిటీ కాలేజ్ వైపు ప్రయాణించే వాహనాలను జుమేరాత్ బజార్ మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. అబెడ్స్, జీపీఓ, సుల్తాన్ బజార్, కోటి, అబెడ్స్ వంటి మెయిన్ రోడ్లపైన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలోనే బేగం బజార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, కోటి, కాచిగూడ ప్రాంతాల్లోనూ వాహనాల రద్దీ అధికంగా ఉండే అవకాశాలున్నాయి. ఇక ఈ నేపథ్యంలో వాటికి అనుగుణంగా ట్రాఫిక్ చర్యలు చేపడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా చాలా ఆలయాలు గల్లీన ఉన్నటువంటి ఆలయాలన్నింటిలో కూడా శ్రీరామనవమికి సందర్భంగా ప్రస్తుతం ఒకవైపు కళ్యాణ శోభ ఒకవైపు సంతరించుకుంటే, ఇప్పుడు కళ్యాణం తర్వాత జరగబోయేది శ్రీరాముని శోభయాత్ర. శ్రీరాముని శోభయాత్ర అంటేనే గుర్తుకొచ్చేది హైదరాబాద్ నగర ప్రజలు దాదాపు అంటే సంవత్సరానికి ఒక్కసారి చేసేటువంటి శ్రీరాముని శోభయాత్ర సందర్భంగా అందరి వైపు దాదాపు నగరంలో 7 కిలోమీటర్ల మేర నడిచేటువంటి ఈ శ్రీరాముని శోభాయాత్రకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అధికారులు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. మరి కాసేపట్లోనే శోభయాత్ర కూడా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ల్యాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఘటన ఏదైతే ఉన్నటువంటి సీతారాంబాగ్ కూడా చేరుకోవడం జరిగింది. ఆ సీతారాంబాగ్ లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా పర్యవేక్షించడం జరిగింది. అయితే శోభయాత్ర సందర్భంగా ఇప్పటికే చాలా చోట్ల కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. సీతారాంబాగ్ ఆలయం నుంచి మొదలయ్యే ఈ యాత్ర హనుమాన్ వ్యాయామశాలకు కూడా చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ హనుమాన్ వ్యాయామశాలకు సంబంధించి చేరుకునే సమయంలో ఎక్కువగా వాహనాల రద్దీలు ఉంటుంది కాబట్టి, కోటి ఆ ఏరియా కావచ్చు, ఎంజే మార్కెట్ ఏరియాలో ఎక్కువగా వాహనాల రద్దీ ఉంటుంది కాబట్టి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఆంక్షలు ఉంటాయి, మళ్లింపులు ఉంటాయని కూడా ఇప్పటికే పోలీస్ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే శ్రీరాముని శోభయాత్రకు సంబంధించి ఇప్పటికే పోలీసులు 3000 మందికి పైగా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ తో పాటు గ్రే హౌండ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇప్పటికే ఆక్టోపస్ ప్రత్యేక బలగాలు కూడా రంగంలోకి దిగాయి. సీతారాంబాగ్ నుంచి మరి కాసేపట్లోనే రాజాసింగ్ నేతృత్వంలో యాత్ర కూడా ప్రారంభం కానుంది. ఈ యాత్రకు సంబంధించి బోయిగూడ కమాన్ తో పాటు ధూల్పేట, జాలి హనుమాన్, పురాణాపూల్, జమునత్ బజార్, చుడి బజార్, బేగం బజార్, ఛత్రితో పాటు సిద్ధం బజార్ వరకు, ఇటు అక్కడి నుంచి పొట్లిబాబు నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తం 7 కిలోమీటర్ల మేర కూడా ఈ యాత్ర కొనసాగనుంది. శోభయాత్రకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ప్రత్యేకంగా 250 సీసీ ఫుటేజ్తో పాటు డ్రోన్ల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో కొంత ప్రత్యేక పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ మిగతా అన్ని శాఖలు అన్ని కలిపి కూడా ప్రస్తుతం ఈ యాత్ర మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. అయితే జై శ్రీరామ్ అంటూ కూడా, జై హనుమాన్ అంటూ కూడా మా నినాదాలతో ప్రస్తుతం మారుమోగుతున్నాయి హైదరాబాద్ లో వీధులన్నీ కూడా. ముఖ్యంగా చూసుకుంటే శ్రీరాముని శోభయాత్ర సంబంధంగా యాదవ్ సింగ్ ప్రతి ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తాడు. ఈ కార్యక్రమానికి సంబంధించి చాలా మంది కూడా హిందూ సంఘాలు కావచ్చు, విహెచ్పి నేతలు, శ్రీరాముని భక్తులు, హనుమాన్ భక్తులు కూడా వేలాది మంది భక్తులు దాదాపు కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ అయితే కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. సాయంత్రం ఓకే, థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.